నమస్కారం ఫ్రెండ్స్, ట్రైమై టీవీకి స్వాగతం. టీఎస్ఆర్టీసీ ఒక కార్పొరేషన్గా ఇప్పుడు ప్రజలకు సేవ అందిస్తుంటే వాళ్ళ సిబ్బంది ప్రజల పట్ల, ఆ కార్పొరేషన్ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో మనం బస్ స్టాప్స్ మీద నిలబడితే తప్పకుండా చూడవచ్చు. అసలు స్టాప్స్లో నిలువ నీడ లేకుండా ప్రజలు మండుటెండల్లో స్టాప్ అనే ప్రాంతంలో నిలబడి ఉంటే టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు నిర్దాక్షిణ్యంగా స్టాపు కనిపిస్తున్నా, ప్రజలు ఉన్నా ఆ స్టాపులో బస్సు ఆపకుండా ఆ బస్సును ముందర అంటే డెస్టినేషన్ వైపు శరవేగంగా తీసుకువెళ్ళటంలో అర్థమేముంది? మరి బస్ స్టాపులకు అర్థమేముంది? టీఎస్ఆర్టీసీలో బస్ స్టాపుల్లో బస్సు ఆపకపోవడం సర్వసాధారణమైపోయింది. వీళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, నీచంగా ప్రవర్తిస్తున్నారంటే ఎల్బీ నగర్ జంక్షన్లో ట్రాఫిక్ కంట్రోలర్స్ అంటే వైట్ డ్రెస్ వేసుకొని ఒక మైక్ పట్టుకొని ఆర్టీసీ బస్సులను కంట్రోల్ చేసే ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉన్న బస్సులను ఆపకుండా పరుగులు పెట్టిస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు టీఎస్ఆర్టీసీని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వంలో కలపకండి. ఒక కార్పొరేషన్ ఉండి, దానికి రూల్స్ ఉండి, ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉండి, హైదరాబాద్ నడిబొడ్డులో బస్సులు బస్ స్టాప్ మీద ఆపకుండా డ్రైవర్స్ తొందరగా వాళ్ళ డ్యూటీలు ముగించి, అంటే నంబర్ ఆఫ్ ట్రిప్స్ ముగించి ఇంటికి వెళ్ళటం దేనికి సంకేతం? ఒక కార్పొరేషన్లో ఉండి ఒక బస్ డిపోలో మేనేజర్ చేతి కింద పనిచేస్తుంటే, అంటే ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రైవర్లు ఇంత విచ్చలవిడిగా బస్సులను నడుపుతున్నారంటే రేపు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే ఇంకా వీళ్ళ విచ్చలవిడితనము, అహంకారము, అంటే కేర్లెస్నెస్ ఎంత పెరిగిపోతుందో, ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తారా అనే ప్రశ్న ట్రైమై టీవీ లేవనెత్తుతుంది. అసలు టీఎస్ఆర్టీసీ పని విధానం, అదే కాకుండా డ్రైవర్లు, కండక్టర్ల నిర్లక్ష్యం, ఈ స్టాపుల కుదింపు, బస్ పాసుల పెంపు, అంటే ఒక కార్పొరేషన్గా ఉన్న టీఎస్ఆర్టీసీ, ప్రజలకు సేవలు అందించవలసిన టీఎస్ఆర్టీసీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ డ్రైవర్లను, కండక్టర్లను మేపుతూ ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తున్న వీరు ఇంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారు అంటే టీఎస్ఆర్టీసీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటారా లేదా పక్కన పెడితే, అసలు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం పెద్ద నేరం. దీన్ని ట్రైమై టీవీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ట్రైమై టీవీ రానున్న రోజుల్లో టీఎస్ఆర్టీసీలో జరిగే అక్రమాలను లైవ్ వీడియో చేసి వేస్తుంది. ప్రజల్లో అవగాహన కనిపిస్తుంది, టీఎస్ఆర్టీసీలో కూడా చైతన్యం వస్తుంది అని భావిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ట్రైమై టీవీ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అని కోరుకుంటూ నమస్కారం.